హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. మనం ఏదైనా తినాలనిపించి ఏం వేసుకుంటాం, చల్లగా అన్నప్పుడు పకోడీ కదా. అందుకని ముందుగా ఒక గిన్నెలో సన్నగా కట్ చేసుకుని క్యాబేజీ, పసుపు, సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానడం వల్ల అందులో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇందులో క్యాబేజీలో వాటర్ లెవెల్స్ అన్ని చాలా ఎక్కువగా ఉంటాయి, తప్పకుండా తీసుకోండి. ఇది చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నానిన తర్వాత అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత బియ్యం పిండి, కార్న్ఫ్లవర్, శనగపిండి, కొద్దిగా కారం, జీలకర్ర, కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అంతగా సరిపోకపోతే లైట్గా జల్లుకొని కలుపుకోండి. పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది పకోడీ అనేది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్యాబేజీ పకోడీ రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడి పకోడీ వేసుకొని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.